స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీకృష్ణ యాదవ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ ఎడ్ల బండి పోటీలు నిర్వహించడం, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆహ్వానించినందుకు మరో ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు బాలాజీ గారికి, సింగరాయకొండ మండల నాయకులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష సభ్యులకు మరియు సింగరాయకొండ గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు. చాలా సంతోషం. మన ఎన్నికలు గెలిచిన తర్వాత మన పాత సింగరాయకొండలో తొలి కార్యక్రమం మీ ఉత్సాహం ఉద్యోగం చూస్తామంటే అన్ని వినియోగ సింగరాయకొండ చరిత్రలో అత్యధిక మెజార్టీ ఇచ్చినందుకు మీకు మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నేను మీకు పాదాలు చేస్తా ఉన్నా. మన ఎన్నికల్లో అందరూ ఎక్కడ చూసినా సింగరాయకొండ మనకు మేలు సంతకాలన్నా మహిళా సంతకాలన్నా అంటే లేదు అన్నిటికంటే బాగా మెజార్టీ అవుతుంది చూడండి అని చెప్పి మీరు నా నమ్మకాన్ని వమ్ము చేయకుండా మన ఎమ్మెల్యే స్వామి గారికి అత్యధికంగా నియోజకవర్గంలో 6 మెజార్టీ ఇచ్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. అయిపోయి ఎన్నికల్లో రాజకీయాలు చేశాం. ఇప్పుడు ప్రజల యొక్క సుఖశాంతులు శాంతి భద్రతను కాపాడాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. వాళ్ళకి మనం ఎన్నికల్లో ఏమైతే వాగ్దానాలు చేశామో, హామీలు ఇచ్చామో అది తప్పకుండా 5 సంవత్సరాల్లో నెరవేర్చే బాధ్యత మా అందరిపై ఉంటుందని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. గుంటూరు నియోజకవర్గం ఎప్పుడు ప్రశాంతతగా మారిపోయారు. ఇక్కడ ఎటువంటి అలజలు కానీ ఆవేశాలు కానీ ఏవి ఉండవు. ఇక్కడ ప్రజలందరూ ఇంత బాగా మంచి పరిపాలిస్తున్నందుకు దానివల్ల కుటుంబానికి మీరు సుమారుగా 40 సంవత్సరాలు నిన్ను మనసుతో మమ్మల్ని ఆశీర్వదించినందుకు తప్పకుండా 7 సంవత్సరాల్లో కూడా అభివృద్ధిలో రాజీ లేకుండా మళ్ళీ నాకు గుంటూరు నియోజకవర్గంలో తీసుకొస్తారని మీ అందరికీ హామీ ఇస్తూ మీ అందరికీ మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత మన నియోజకవర్గానికి మన చట్టాల తర్వాత మంత్రి హోదా కల్పించినందుకు మన నాయకుడు రాష్ట్ర నాయకుడు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తుంటే ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు నోట్స్వామి బాలాజీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. అందరికీ నమస్కారం. ఈనాటి వరాలక్ష్మణ స్వామి బ్రహ్మోత్సవం సందర్భంగా ఎద్దుల పోటీ కార్యక్రమం జరుగుతున్న దానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి సోదరుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, మీ అందరి అభిమాన నాయకుడు మన రామజాల సత్యనారాయణ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మండల పార్టీ అధ్యక్షుడు మన సెంగయ్య గారు, అదేవిధంగా మన బ్రహ్మయ్య, హరిబాబు, వేదిక మీద పెద్దలందరూ కూడా ఈనాటి ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి భక్తులు, అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా చాలా సంతోషం. ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ బ్రహ్మోత్సవంలో ప్రత్యేకించి ఎడ్ల పోటీ సందర్భంగా నేను కూడా ఇక్కడ పాల్గొనడం కూడా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. గతం కంటే కూడా ఈసారి చాలా ఆనందంతో జరుగుతున్నటువంటి రాజకీయాలకు అతీతంగా గతానికంటే భిన్నంగా ఈ రోజు ఒక తెలుగుదేశం పార్టీ అద్భుతమైన 164 సీట్ల మెజారిటీ గెలిచిన, సింగరాయకొండ మండలంలో 6,000 పైసలకు మెజారిటీ ఇచ్చిన, స్వామి గారికి 24,000 పైసలు కొట్టేటి నియోజకవర్గంలో అద్భుత మెజారిటీ ఇచ్చి ఒక రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులుగా ఒక బ్రహ్మాండమైన పదవి, రాష్ట్రంలో ప్రతిష్టాత్మక పదవి, పేరు వర్గాలకు సహాయం చేసిన మంచి పదవి చంద్రబాబు నాయుడు గారు గుర్తిస్తే మరి ప్రత్యేకించి మన రామచంద్ర సత్య గారికి ఎందుకంటే పార్టీ కూడా మొదట సాధికార తర్వాత అదే స్థాయిగా అదే స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అండగా ఉంటూ సత్య మరి అందరూ కూడా సోదరులందరూ కూడా దయచేసి సహాయంగా ఉంటూ అదేవిధంగా నేను స్వామి గారు మంచి పనులు తీసుకొని కొట్టేసి నియోజకవర్గానికి అభివృద్ధి ప్రధానంగా నిలబోయినటువంటి దామోదర ఆంజనేయ తర్వాత అలా మన స్వామి గారు ఆ స్థితిలో ఉంటారు. ఉదయం కూడా రివ్యూ మీటింగ్, కరువు బృందం రివ్యూ మీటింగ్ గురించి కూడా స్పష్టంగా మాట్లాడి ఈ జిల్లాలో కరువు పరిస్థితులు అధిగమించే విధంగా కేంద్ర కరువు బృందం చక్కటి కార్యక్రమాలు తీసుకొని ఆ జిల్లాలో కరువు లేకుండా విధంగా సహాయ సహకారం కోరడం జరిగింది. దాన్ని కూడా తెలియజేసి అక్కడికి వెళ్ళడం జరిగిన పరిణామం చూసాం. అయినా మనం ఇంత మెజారిటీతో వచ్చినా ఎక్కడ అంశాలలో కానీ కాలరెడ్డి అనవసరంగా మాట్లాడటం కానీ 5 సంవత్సరాల్లో ఒక విధ్వంస రాజకీయాలు జరిగింది. 5 సంవత్సరాల్లో అరాజక పరిపాలన జరిగింది. ఆఖరికి వరాలక్ష్మణ స్వామి సాక్షిగా అనేక దుర్మార్గ కార్యక్రమాలు జరిగింది. కానీ ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత
చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నాను. ఎక్కడ సమయం కోల్పోకుండా ప్రశాంతంగా తను చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకెళ్ళండి. ప్రజలకు ఎన్నో వరాలు ఇచ్చాడు. నిన్న 7,000 రూపాయలు 4,000 రూపాయలు తగ్గించారు. అదేవిధంగా అదే కార్యక్రమాలు చెప్పుకుంటే ఈ రాజకీయ వేదికగా ఉంటుంది. ఇంత మంచి ప్రభుత్వానికి మీ అందరూ కూడా ప్రత్యేకించి ప్రకాశం జిల్లాలో కొండెపల్లి నియోజకవర్గంలో ప్రత్యేకించి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారు మీ ఆసక్తి ఉండాలి, మీ అభిమానం ఉండాలి. తిరిగి 5 సంవత్సరాలు పరిపాలన చేసేసరికి అందరూ సహకారం కోరుకుంటూ ప్రత్యేకించి వరహాలక్ష్మీ స్వామి చాలా ప్రతిష్టాన్ని పవర్ఫుల్ కాదు. ఇక్కడ ఆయన ఆశీస్సులు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారి ఆయుధాలను చేయాలని ఆయన 5 సంవత్సరాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయాలని మీ అందరూ సేవ చేసే సంతోషాన్ని ఇవాళ తెలుగుదేశం పార్టీకి వాళ్ళు కోరుకుంటూ అవకాశం పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ అంట. థ్యాంక్ యూ సార్. ఈరోజు ఈ కార్యక్రమాన్ని తెలుగుగానే వచ్చి ఇంత విజయవంతం చేసినందుకు అందరూ మరి ఒకసారి మా కమిటీ వారి తరఫున సింగరాజపురం భక్తుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఒకసారి చెప్తారా సార్? వన్ సెకండ్ సార్, మరొకసారి. అయ్యా ఇక్కడ సైడ్ రండి. బార్డర్ పాస్ అయినప్పుడు కొద్దిగా అందరూ చేశారండి. వాటికి మనం సహకరించాలి. ఇప్పటికే వాటికి ఇబ్బంది కలిగిస్తున్నాం. మనం ఎక్కడ కార్యక్రమాన్ని చాలా ఎంజాయ్మెంట్ గా జరుపుకున్న చెప్తారా? బ్యాటరీ పనిచేయలేదు సార్. అది సార్ ఇది చేస్తానా? కెమెరాలో కూడా 300 మీటర్లు రావాలి, 300 అడుగులు రావాలి. మనకి ఇక్కడ కాదు. మనకి కెమెరా అది లైట్ కొంచెం తిప్పితే నా కెమెరా కనబడుతుంది. చూడండి అసలు ఏం కనబడుతుంది. బా ఇప్పుడు అలా వద్దులే, ఇది అయిపోయిన తర్వాత ఎందుకు వచ్చేస్తున్నారు సార్. ఒకసారి గట్టి చెప్పంటారు. చెప్పనిస్తేనే కదా యాంకర్ గారిని. అతను మైక్ పై దగ్గర పెట్టుకుని రెడీగా ఉన్నాడు చెప్పడానికి. వాళ్ళు అతిథులు కదా, వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. లైట్కి స్టిక్కర్స్ ఉన్నాయండి, కలర్స్ స్టిక్కర్స్. ఆ కలర్ స్టిక్కర్ ఉండేసరికి లైటింగ్ ఫోకస్ రావట్లేదు, కెమెరాకి సరిపోవట్లేదు, మొబైల్కి సరిపోతుంది.
సార్ సమయం ఎంతో చెప్పండి సార్. 10 నిమిషాలు పూర్తయినది. 10 నిమిషాలు ఉన్నది. సమయం 10 నిమిషాలు పూర్తయినది. 10 నిమిషాలు ఉన్నది. లైటింగ్ కొంచెం నిండుగా ఉంది కదా, లైటింగ్ చాలా నిండుగా ఉంది. 1800 అడుగుల దూరాన్ని 10 నిమిషాల 13 సెకండ్ల పూర్తి చేస్తున్నాయి. 1800 అడుగుల దూరాన్ని 10 నిమిషాల 13 సెకండ్ల పూర్తి చేస్తున్నాయి. మేకా కృష్ణమోహన్ గారు ఘంటసాల మండలం కృష్ణా జిల్లా అదే చెప్తాను బ్రదరు. మరి అన్నారు, మనం ఏం చెప్పలేము. లైవ్ అన్నా ఇట్రన్నా అన్నా, నువ్వు ఇట్రా. మైక్ తీసుకుంటా. మైక్ ఇట్రా, నువ్వు ఇట్రా. ఒకసారి ఆ పక్కనే నేను చెప్పాను ఆల్రెడీ. అన్నా లెఫ్ట్ సైడ్ లైట్ కొద్దిగా ఇటు తిప్పమని చెప్పన్నా. మైక్లో లెఫ్ట్ సైడ్ మైక్ ఇటు తిప్పమని చెప్పన్నా. లైట్ ఎదురు పడుతుంది దీనికి. లైట్ కొద్దిగా అవతల తిప్పుకోమని చెప్పండి. కొద్దిగా అటు తిప్పమని చెప్పి మైక్ వెనక్కి చెప్తాడు. మైక్ చెప్పినా అన్న, ఆయన చెప్పాను. దయచేసి వెనకట్టండి. కొద్ది పక్క చెప్పమని. మధ్య మధ్యలో ప్రైజ్ పెట్టినాం. డాక్టర్ పేరు నిమిషాల 40 సెకండ్ల పూర్తి చేస్తున్నారు.
ఉన్నాయి. సమయం 5 నిమిషాలు ఉంది. సమయం చివరి 5 నిమిషాలు. ఎంతో అలా సిగ్నల్ పైకి అలా సిగ్నల్ రావట్లేదు. మొదటి చెప్తాను అదంటే అందరి మీద కంప్లైంట్ ఈ మాత్రం చెప్పగలరు. ఈ స్టేజ్కి రైట్ సైడ్ ఉన్న వాళ్ళకి గ్యాస్ ఇచ్చే సిగ్నల్ అందుతుందంట. సైన్ పనిచేసేది సరిగా. సమయం 4 నిమిషాలు. సమయం 4 నిమిషాలు. దయచేసి అసలు తెలిసిందే సైడ్ అందట్లేదు. మైక్ సిగ్నల్ అందట్లేదు. మేకా కృష్ణమోహన్ గారు ఘంటసాల మేకా కృష్ణమోహన్ గారు దండపాల మండలం కృష్ణా జిల్లా సమయం 3 నిమిషాలు. మేకా కృష్ణమోహన్ గారు ఘంటసాల మండలం కృష్ణా జిల్లా వద్ద పోటీలో ఉన్నారు. ఆ తర్వాత రెండవదిగా లైటింగ్ సరి చేసి వస్తాను కదా కాంచి చూడాలి లైటింగ్ ఇబ్బంది లేకుండా. ధర పెట్టామంటే తీసుకున్నట్టుంది. మేకా కృష్ణమోహన్ గారు ఘంటసాల మండలం కృష్ణా జిల్లా వద్ద పోటీలో ఉన్నారు. దయచేసి అర్థం చేసుకోండి లైటింగ్ ఫోకస్ లేదండి నాకు సరిగ్గా ఇక్కడ కెమెరాకే సరిపోవట్లేదు లైటింగ్ కొద్దిగా. సమయం 30 సెకండ్లు. చివరి 30 సెకండ్లు ఉన్నది. సమయం 20 సెకండ్లు. సమయం 10 సెకండ్లు. 10 సెకండ్లు ఉన్నది. వారికి కేటాయించినటువంటి 20 నిమిషాల సమయం పూర్తయ్యేసరికి
ఈ కథ వాగిన గుణము 2712 అంగాలు అనగా 9 రౌండ్లు పూర్తి చేసుకుని తిరిగి 10వ రౌండ్ 12 మొదటి స్థానంలో కొనసాగుతున్నారు.